దుష్ట సంబంధమైనటువంటి మనుషులు గర్వమును బట్టి మొరపెడతారు. అందుకోసం ఆయన ప్రత్యుత్తరం ఇవ్వడం లేదు. ప్రతి ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇవ్వాలి అంటే మనం తగ్గింపుతో దేవునికి ప్రార్థన చేయాలి. మంచి మనసుతో, పవిత్రాత్మతో, పరిశుద్ధాత్ముడు ప్రేరణతో మనం ప్రార్థించగలగాలి. ప్రేరణ లేకుండా ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలము ఉండదు. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించాలి, మనలో ఉండాలి పరిశుద్ధాత్ముడు. బైబిల్ సెలవిస్తుంది కదా, ఉచ్చరింప సఖ్యముగాని మూలుగులతో ఆయన మన పక్షమున విజ్ఞాపన చేయిస్తున్నాడు. ఆ ప్రేరణతో, పరిశుద్ధాత్మతో, పరిశుద్ధాత్ముని శక్తితో, పరిశుద్ధాత్ముని ప్రేరణతో ప్రార్థిస్తే ఆ ప్రార్థనలో గర్వం ఉండదు, ఆ ప్రార్థనలో హెచ్చింపు ఉండదు, ఆ ప్రార్థనలో అబద్ధం ఉండదు, ఆ ప్రార్థనలో అసత్యం ఉండదు, ఆ ప్రార్థనలో సత్యం, నిజాయితీ, ప్రేమ, కనికరం, దయ, తగ్గింపు ఇవన్నీ ఉంటాయి. పరిశుద్ధాత్ముడు అలా నడిపిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నిరర్ధకమైనటువంటి మాటలు కూడా మనం ఉపయోగించకూడదు ప్రార్థనలో. ఎలాంటి మాటలు? నిరర్ధకమైనటువంటి మాటలు. ఏ సందర్భంలో మనం ఎలాంటి ప్రార్థన చేయాలి అన్న అవగాహన కలిగి ఉండాలి. ఉదాహరణకి మనం భోజనం చేస్తున్నాం. భోజనం చేసే సందర్భంలో గంట సేపు ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఎవరన్నా? ఎవరు చేయరు. జస్ట్ ఒక నిమిషంలో ప్రార్థన చేసుకొని ఆహారము తింటారు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఎక్కడ ఎలా చేయాలి, ఎలా చేయకూడదు సంఘంలో ఈ అవగాహన మనం కలిగి ఉండాలి. బల్లారాధన ప్రార్థన అంటే బల్లారాధనకు సంబంధించిందే చేయాలి. ప్రారంభ ప్రార్థన అంటే ఆ కార్యక్రమం అంతా దేవుడు భద్రపరిచి సంరక్షించి కార్యక్రమం అద్భుతంగా జరుగులాగున కార్యక్రమం కోసం ప్రార్థన చేయాలా. వాక్య ఫలింపు కోసం అంటే వాక్యం, చెప్పబడిన వాక్యం అపవాది ఎత్తుకుపోకుండా ఆ వాక్యం మా హృదయాలలో ఫలించులాగున కృప చూపని మాత్రమే అడగాల. కానుకల కోసం ప్రార్థన అంటే కానుకల కోసమే ప్రార్థన చేయాల. ప్రార్థన ఏ సందర్భంలో, ఎలాంటి సందర్భంలో మాటలు, పదాలు అనేటువంటివి మనం అబ్జర్వ్ చేయాలా, మనం గ్రహించాలా. ఎలాంటి పదాలు వాడుతున్నాం, ఎలాంటి ఉచ్చారణ మనం మాట్లాడుతున్నామో పరిశీలన చేసుకోవాలా. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, లేఖనం సెలవిచ్చుచున్నది, నిరర్ధకమైన మాటలు చెవిన పెట్టడు. సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడు. అన్ని ఏవేవో అడగడం కాకుండా పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏది అడగాలో, ఏది అడగకూడదో మనం అలా అడిగినప్పుడు ఆ ప్రార్థన దేవునికి మహిమకరంగా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మనమందరం విజ్ఞాపన ప్రార్థనలు చేయుటకు ప్రభు సన్నిధికి వచ్చినాం. ఈ విజ్ఞాపన ప్రార్థనలో ఏవేవి ఉంటాయంటే ఇంకా ప్రతిదీ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నీ కుటుంబం, నీ నుండి నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, సంఘము, సంఘ కుటుంబాలు, ఫీల్డులో ఉన్నటువంటి పెద్దలు, సంఘములు, సంఘ కాపరులు, సేవకులు, ప్రవక్తలు, దైవజనులు, రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసులు, మిలిటరీ వాళ్ళు, డాక్టర్లు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థిక సమస్యలు, నిందలు, శోధనలు, వేదనలు, కష్టాలు, ఇంకా ప్రతిదీ నువ్వు జ్ఞాపకం చేసుకోవచ్చు విజ్ఞాపన ప్రార్థనలో. కాబట్టి ఈ సమయంలో మనమందరం కూడా విజ్ఞాపన ప్రార్థనల కార్యక్రమానికి వచ్చి ఉన్నాం. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి. ముందుగా మీ గురించి ప్రార్థన చేసుకుంటూ మీ కుటుంబం కోసం, సంఘ అభివృద్ధి కోసం, సంఘ కుటుంబాల కోసం, సంఘ పెద్దలను, పురుషులను, స్త్రీలను, చిన్న బిడ్డలను, యవన బిడ్డలను, వృద్ధాపలను వారిని, అలాగున్న ఫీల్డ్ పెద్దలను, కుల సమాజంలో ఉన్నటువంటి సంఘాలను, సంఘ కాపరులను, సేవకులను అందరినీ దేవుడు నీకు ఎవరెవరినైతే ప్రేరేపిస్తాడో, ఎవరెవరినైతే జ్ఞాపకం చేస్తాడో అందరినీ జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా తెలియజేయచ్చు. కల్వరి శిలువలో యేసు ప్రభు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేస్తున్నా. నీకోసం, నా కోసం ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, నిజదేవుడుగా, సత్యదేవుడుగా నిరూపించబడినటువంటి సర్వశక్తుడని ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నా. అందరం తలలోంచి కళ్ళు మూసుకొని
ప్రార్థనలో ఏకీభవించుదాం.